హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి 9వ నెలలో గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకునేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే 9వ నెల అనేది చాలా చాలా క్రిటికల్ అనమాట. అంటే ఏ టైంకి డెలివర్ అవుతుందో మనకి తెలియని పరిస్థితి అనమాట. ఎప్పుడు డెలివర్ అవుతుంది ఏంటి అనేది చాలా టెన్షన్‌గా ఉంటుంది. ఈ డేస్ అనేవి చాలా డేంజరస్‌గా ఉంటాయన్నమాట. కానీ భయపడాల్సిన అవసరం అయితే ఉండదు. మరీ డేంజర్ అని కాదండి. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఈ టైంలో మీరు ఖచ్చితంగా మీ పుట్టింటికి గానీ, లేకపోతే మీరున్న చోట ఎవరైనా పెద్దవాళ్ళని గానీ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఏ టైంకి ఉమ్మ నీరు లీకేజ్ అవుతుంది, ఏ టైంలో అంటే బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుందో మనకి తెలియని పరిస్థితి అనమాట. అందువల్ల మన దగ్గర ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ ద్వారా మనకి ఈ సింప్టమ్స్ అనేవి తెలిసిపోతాయి. ఉమ్మ నీరు అనేది ఆటోమేటిక్‌గా లీక్ అయిపోతూ ఉంటుంది. ఆ ఉమ్మ నీరు అనేది మనకి తెలియదనమాట. అది పడిపోతూ ఉంటుంది అలాగే. అంటే మనకు తెలియకుండానే అది మామూలుగా వాష్‌రూమ్ వస్తే మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. కానీ ఉమ్మ నీరు లీకేజ్ అనేది మనకి అస్సలు తెలియదనమాట. అది అంటే మనకి తెలియకుండా అలానే ఉండిపోతే ఉమ్మ నీరు అనేది ఎక్కువ లీకేజ్ అయిపోయిందంటే చాలా చాలా ప్రాబ్లమ్. అసలు డెలివరీ అనేది అవ్వడం అనేది చాలా కష్టమైపోతుంది. అందువల్ల మన దగ్గర ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నట్లయితే అప్పుడు మనము దీన్ని ఐడెంటిఫై చేసి ఫాస్ట్‌గా హాస్పిటల్‌కెళ్ళే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఇది ఒక జాగ్రత్తగా చెప్పుకున్నట్లయితే నెక్స్ట్ వన్ చూసుకుంటే బ్లడ్ అనమాట. బ్లడ్ అనేది మనకి 12 గ్రామ్స్ కంటే ఎక్కువగా ఉండాలండి. ఈ 12 గ్రామ్స్ కంటే ఎక్కువగా అంటే మనకి డెలివరీ అయినా గూడా మనం ఎక్కువ నీరస పడిపోకుండా కొంచెం స్ట్రాంగ్‌గా, బలంగా ఉంటాము. అందువల్ల మనము నైన్త్ మంత్ వచ్చేసరికి మనకి 12 గ్రామ్స్ కంటే ఎక్కువగా బ్లడ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఈ 12 గ్రామ్స్ అనేవి మనకి పెరగాలంటే ఏం చేయాలి ఫస్టు? మనము ఫ్రూట్సు, వెజిటబుల్సు ఇంకా బ్లడ్ అనేది ఎక్కువగా ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేవి తీసుకోవాలి. అంటే ఏంటి? మార్నింగ్ గ్లాస్ ఆఫ్ మిల్కు, అలాగే ఈవినింగ్ 1 గ్లాస్ ఆఫ్ మిల్కు, మళ్ళా ఆఫ్టర్‌నూన్ వచ్చేసి మంచి లంచు, దాంతో పాటు కొన్ని డ్రై ఫ్రూట్సు ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకి బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఖచ్చితంగా ప్రతిరోజు ఒక తాలింపు అంటే మునగాకు తాలింపు కావచ్చు, కురాకు తాలింపు అంటే కురాకంటే పాలాకు ఇలా ఉంటాయి గదండీ! అలాంటివన్నమాట. అలాంటి వాటిల్లో ఏదో ఒక అంటే ఆకుకూరలనేవి కొంచెం అనేది బాగా ఉండాలి. ప్రతిరోజు ఒక్క ఆకుకూరైనా తీసుకోవాలి. ఎందుకంటే దాంట్లో మంచి బలం వచ్చే ఐటెమ్స్ అనేవి ఉంటాయి. అంటే ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా పల్లీలుంటాయి కదా! ఆ పల్లీతో చేసిన బెల్లంతో చేస్తారు కదండీ! అది చెక్క అంటారు మా సైడ్ అయితే. అదైతే ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే దాంట్లో మనకి బ్లడ్ ఇంప్రూవ్ చేసేటివి ఎక్కువగా ఆహ్, ఐటెమ్స్ అనేవి అంటే విటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. అందువల్ల ఈ బ్లడ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏవేవైతే ఫుడ్స్ ఉంటాయో ఎగ్ కావచ్చు, అంటే మీట్ కావచ్చు, మాంసం, ఈ పాలు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేవి అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా రోజుకి 4, 5 అన్నా తీసుకుంటూ ఉండాలి. ఇలా తీసుకోవడం వల్ల మనకి బ్లడ్ ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఓకేనా? నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇక మనము మార్నింగు అంటే మంచి బ్రేక్‌ఫాస్ట్ అనేది తీసుకోవాలి. అంటే మనకి యూజ్‌ఫుల్ అయ్యే బ్రేక్‌ఫాస్ట్ అనేది తీసుకోవాలి. అంటే అలా వాటిలో కూడా ఎలాంటివంటే ఆహ్, ఇడ్లీ, దోస అలాంటివి తీసుకుంటే బెస్ట్ అండి. అలాగే పొంగలు ఇలాంటివి మంచి వెజిటబుల్స్ ఏసిండే ఫుడ్స్ అనేవి తీసుకుంటే మంచిది. అలాగే మీకు ఈ నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ మంత్‌లో ఖచ్చితంగా ఎక్సర్‌సైజెస్ అయితే చేయాలి. ఎక్సర్‌సైజెస్ అంటే బటర్‌ఫ్లై ఎక్సర్‌సైజు, అలాగే ఫ్లోర్ ఎక్సర్‌సైజెస్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. వీటిల్లో కూడా మనము ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్సర్‌సైజెస్ అనేవి ఏ విధంగా చేయాలి, అంటే ఎలాంటి ఎక్సర్‌సైజెస్ చేయాలి అనేది మనం చెప్పడం జరిగింది. ఆ ఎక్సర్‌సైజెస్ చేయడం వల్ల మనకి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. మనం ఎక్కువగా టెన్షన్ పడకూడదండి. ఫస్ట్ ఫార్‌మోస్ట్ పాయింట్ ఇది.
ఎక్కువగా టెన్షన్ తీసుకోవడం వల్ల మనకి బీపీ డౌన్ అయిపోవడం, లేకపోతే ఆరోగ్యం బాగాలేకుండా పోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందువల్ల మనము చాలా ఫ్రీగా, ప్రశాంతంగా ఉండాలి. నాకు నార్మల్ డెలివరీ అవుతుందా? అవ్వదే? అని చాలామంది టెన్షన్ పడిపోతూ ఉంటారు. ప్రెషర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అవి అస్సలు చేయకూడదండి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమి కాదులే అన్నట్టు ఫ్రీగా మనం ప్రశాంతంగా ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఓకేనా? ఇక మీరు వేసుకునే డ్రెసెస్ విషయానికొచ్చినట్లయితే చాలా ఫ్రీగా ఉండే డ్రెసెస్ వేసుకోవాలి. నైటీ కావచ్చు, లేకపోతే డ్రెస్ కావచ్చు, ఏదైనా గానీ కొంచెం ఫ్రీగా ఉంటే మీకు అంటే ఇబ్బంది లేకుండా ఉంటుందండి. అలాగే మీ బేబీకి మీకేదేమన్నా తీసుకోవాలి అన్నట్టయితే ముందుగానే తీసి పెట్టుకునేసేయాలి. ఎందుకంటే హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత మనము చాలా నీరసం అయిపోతామనమాట. అందుకని ముందుగానే మనం హాస్పిటల్‌కి ఏమేం కావాలి అన్నవి అన్నీ సర్దుకొని పెట్టుకొనుండాలి. ఓకేనా? ఇవన్నీ సర్ది పెట్టుకోవడం వల్ల మనకి వెళ్ళేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే బేబీ మూమెంట్స్ చూసుకున్నట్లయితే పర్ డేకి ఖచ్చితంగా 10 అయినా ఉండాలండి 9 మంత్‌లో కూడా. అలా లేకుండా మీకు 9 కంటే తక్కువ 10 కంటే తక్కువ ఉన్నాయి అంటే ఖచ్చితంగా మీరైతే డాక్టర్‌ని అయితే కన్సల్ట్ అవ్వాలి. బేబీ మూమెంట్స్ కూడా తగ్గకూడదు. అలాగే మీకి ఎప్పుడైనా అంటే నైన్త్ మంత్‌లో మీకు కనుక వైట్ డిశ్చార్జ్ లాగా అనిపిచ్చి అంటే కొంచెం బ్లీడింగ్ లాగా కనిపిచ్చింది అంటే అప్పుడు ఖచ్చితంగా డాక్టర్‌ని అయితే కన్సల్ట్ అవ్వాలి. అలాగే ఉమ్మనీరు అనేది లీకేజ్ అనేది ఏ విధంగా ఉంటదని నేను చెప్తాను. ఫస్టు మనకి తెలియకుండానే వాష్‌రూమ్ అనేది వచ్చేస్తూ ఉంటుందండి. అది కూడా మనము మామూలుగా యూరిన్ పోయినట్లయితే అది స్మెల్ ఎక్కువగా వస్తుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇది అస్సలు స్మెల్ అనేది ఉండదు. ఒకసారి వెళ్ళి కూర్చుంటే వాష్‌రూమ్ లాగా వస్తుంది గదా! అది ఉమ్మనీరుగా చెప్పుకోవచ్చు. అది స్మెల్ ఉండదు. ప్లస్ కొంచెం మెరిచినట్టు అనిపిస్తుంది. ఓకేనా? మన యూరిన్ కలర్ ఉంటుంది కదా! దానికైతే అసలు కలరే ఉండదు. వాటర్ లాగా ఉంటుంది. ఆ విధంగా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా వెంటనే డాక్టర్‌ని అయితే కన్సల్ట్ అవ్వాలండి. ఇంకా పెయిన్స్ అనేవి ఆగి ఆగి వస్తున్నాయి. అంటే నడుములు నొప్పుగా నొస్తున్నాయి. అలాగే నాకీ పెయిన్స్ అనేవి ఆగి ఆగి వస్తున్నాయి. ఒక్కొక్క పెయిన్‌కి కొంచెం గ్యాప్ అంటే పెరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైమ్ పెయిన్స్ వచ్చినప్పుడు 1 మినిట్ ఉంటే నెక్స్ట్ టైమ్ పెయిన్స్ వచ్చినప్పుడు 2 మినిట్స్ ఉండడం. ఈ విధంగా పెయిన్స్ వస్తున్నాయంటే ఖచ్చితంగా అయితే మీరు డాక్టర్‌ని అయితే కన్సల్ట్ అవ్వాలి. అది మీకు నార్మల్ డెలివరీకి సూచనగా చెప్పుకోవచ్చండి. కొంతమందికైతే పెయిన్సే రావు. అలాంటి వారికి ఖచ్చితంగా సి సెక్షన్ అయితే చేయాల్సి వస్తది. అలాగే మనకు పెయిన్స్ అనేవి వస్తూ ఉన్నప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు కషాయంలాగా పెట్టుకొని తాగాలి. కషాయం అంటే ఏంటంటే వాటర్ అనేది పెట్టుకునేసి దాంట్లో కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం ధనియాలు ఆ విధంగా వేసి దాన్ని బాగా కాంచి కొంచెం సాల్ట్ వేసుకొని అది తాగిన తర్వాత మీకు పెయిన్స్ అనేవి అలాగే వస్తూ ఉంటే ఖచ్చితంగా అవి మామూలు డెలివరీ పెయిన్స్ అని చెప్పవచ్చు. అలా కాకుండా అది తాగిన వెంటనే మనకి పెయిన్స్ అనేవి తగ్గిపోతాయి. అలా తగ్గిపోయినప్పుడు అవి చలి పెయిన్స్ అంటే మామూలు డెలివరీ పెయిన్స్ కాదని మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా పెయిన్స్ వచ్చినట్లయితే అంటే ఉమ్మనీరు లీకేజు, బ్లడ్డు అదే డి డిశ్చార్జ్ అవ్వడం, అలాగే పెయిన్స్ అనేవి వచ్చినప్పుడు ఇలా ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా డాక్టర్‌ని అయితే కన్సల్ట్ అవ్వాలండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది నైన్త్ మంత్‌లో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియోలో మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో మీలాంటి వారికి షేర్ అవుతుంది. చాలా కష్టపడి అయితే వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.